న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్న బోనాల గురుకులంలో కుక్కకాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకుల హర్షం. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 17వ వార్డులో ఉచిత వైద్య శిబిరం. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ముందు ధర్నా. ఎన్నికల హామీలో భాగంగానే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ ప్రక్రియని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కుక్కకాటుకు గురై గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్కల్లా సువర్ణపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ విద్యార్థినిని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విద్యార్థినిని జిల్లా కలెక్టర్ మంగళవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని సూచించారు. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు కలెక్టర్ భరోసా ఇచ్చారు. टैबलेट इच्छाరు और అది ఇచ్చారు ఈ పోస్టర్ బ్లడ్ గ్రూప్ ఉంది ఇంకో దగ్గర బ్లడ్. బీసీ కులగణన పారదర్శకంగా చేపట్టి 42% ఆమోదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశ ప్రజలకు జోడయాత్రలో రాహుల్ గాంధీ చేసిన ప్రతిజ్ఞను నేడు సీఎం రేవంత్ రెడ్డి అమలు పరిచారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, గడ్డం నరసయ్య, మయాన ప్రసాద్, ఆకునూరి బాలరాజు, కుడికియాల రవి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణలో అంతకుముందు 29% ఉండే బీసీలది ఇప్పుడు 42% చేసినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు అందరికీ, మంత్రివర్గం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక రాజకీయ పరంగానే కాదు, ఉద్యోగంగా కూడా, విద్య కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీసీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మన కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో
శాస్త్రీయంగా ఎంప్లాయ్స్ని పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు 42% మనకు రిజర్వేషన్స్ కల్పించాలి. విద్య, ఉద్యోగ కల్పనకు మళ్ళీ ఎన్నికలలో వచ్చే రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం 42% చేసుకుంటూ పోవాలని ఒక బిల్లును నిన్న పాస్ చేసిన శుభ సందర్భంగా దానికి ఒక సబ్ కమిటీ వేసి బీసీ వెల్ఫేర్ బిల్లు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలపడం, ఆ బిల్ పాస్ కావడం చాలా శుభ పరిణామం. దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి. అఖిలపక్షం ఈ 42% రిజర్వేషన్లు తప్పకుండా సాధించుకోవాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీలతో ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి అక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్పడం, ఇది నిజంగానే దేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, వారి సబ్ కమిటీ, బీసీ వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రివర్యులు వీళ్ళందరూ కలగలుపుకొని రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో మళ్ళొకసారి చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఈ బిల్ పాస్ చేయడం నిజంగా బీసీ బలహీన వర్గాలకు మనకు ఈ రిజర్వేషన్ సాధించడం ద్వారా ఎన్నో సదుపాయాలు, మన ఆత్మాభిమానాలు, మనకు ఉద్యోగాలు, ఏ పరంగా చూసినా రిజర్వేషన్స్ మచ్చుకు మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల కోటాలో 3 బీసీలకు ఇవ్వడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. దీనికి ఒక సూచన, రేపు రానున్న ఎలక్షన్లే కావచ్చు, ఉద్యోగ పరంగానే కావచ్చు, వైద్య పరంగానే కావచ్చు, వీటి పరంగా 42 29 ఇప్పుడు ఇవాళ మనం 42 తీసుకుపోతున్నామంటే చాలా గొప్ప సుదినంగా ఈ రోజును పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రభుత్వానికి, అఖిలపక్షానికి సార్ అందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంగా కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఎల్లవేళలా ఇలాగే కార్యక్రమాలు మీరు బీసీ ఇవాళ కొనుగోలు చేసిన సందర్భంగా మేము సంతోషిస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మీకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఎప్పుడైనా అన్నదండలుగా ఉండి మీకు చేదోడుగా ఉండి మీ పిలుపు మీరకు ఇక్కడ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ 42% విద్యా ఉద్యోగాల్లో, 42% మన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అంటే రాజకీయ పరంగా, విద్యా ఉద్యోగ పరంగా ఈ బీసీలను ముందుకు తీసుకెళ్లడానికి 42% రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి బీసీ శాఖ మంత్రివర్యులు మన ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు కూడా అఖిలపక్షం చర్చలతో అందరూ కూడా ఆమోదయోగంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి శుభ సందర్భంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరి పక్షాన, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన
గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, ఈ యొక్క సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మొత్తం మంత్రిమండలికి అందరికీ కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా ఎంతో ధైర్య సాహసాలతోని కులగణన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా భారత్ జోడో యాత్రలో కానీ, కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో కానీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఏర్పడ్డదో ఈ రాజ్యం బడుగు బలహీన వర్గాల యొక్క వెన్నంటి ఉంటుందనే ఇది మరొకసారి నిదర్శనంగా రుజువైందని చెప్పక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే నాటి నుంచి నేటి వరకు, రేపటి వరకు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఎస్సీ బీసీలందరికీ కూడా, మైనార్టీలు ఎస్టీలందరికీ కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి పాటుపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది విషయాన్ని ఇందిరమ్మ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు కూడా మరి దీన్ని కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ రకమైనటువంటి బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి పాస్ చేయించినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని పార్లమెంట్లో కూడా మరి ఆమోద ముద్ర రాజ్యాంగ పరంగా మనకు రిజర్వేషన్ రావాలంటే పార్లమెంట్లో పాస్ కావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో కూడా మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారిని, తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కలిసి ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందే విధంగా, చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా కృషి సల్పే ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మనందరం, మన ప్రాంత ప్రజలందరం, కాంగ్రెస్ వాళ్ళందరం కూడా మద్దతుగా నిలవాలని, దీన్ని చట్టబద్ధతకు అందరం కృషి చేయాలని, అందరూ సహకరించాలని అన్ని పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారు అతి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలందరూ కూడా మేమెంతో మా ఇస్సా అంతా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి ఆ రోజు భారత్ జోడో యాత్రలో ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను శాసనసభలో ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి అందరికి కూడా మేము శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏది చెప్తుందో అదే చేస్తుందనేటానికి ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసనసభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం, బీసీలను మేము ఎన్నడూ మరిచిపోవనేటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ పరంగా కానీ 42%
బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరికీ కూడా దీంట్లో భాగస్వామైనటువంటి ఉద్యోగులకు అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్లోని 17వ వార్డులో మెడికవర్ హాస్పిటల్, కరీంనగర్ వారి సహకారంతో స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచంద్ర ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేశారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ చే వైద్య పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, తాజా మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్, వార్డు సభ్యులు గుర్రాల నర్సింహులు, శ్రీపతి సురేష్, సింగం శరత్, పులి క్రాంతి, బింగి తిరుపతి వైద్య పరీక్ష కోసం ప్రజలు పాల్గొన్నారు. ఇట్లా కూడా మీరు రిటర్న్ చేయండి సార్. ఒకసారి స్టేట్ ఫోటో మంచిగా సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025 నుండి 2026 ఆర్థిక సంవత్సరానికి సవరించిన వార్షిక ఆదాయం, ఆవశ్యకత, విద్యుత్ ఛార్జీల నుంచి అంచనా ఆదాయంపై సమస్యలపై బహిరంగంగా విచారణ చేపట్టారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ డి నాగార్జున సిస్ విద్యుత్ వినియోగంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎండి విజయేందర్ రెడ్డి, పాలకవర్గం, సెస్ ఉద్యోగులు పాల్గొనగా తాటిపాముల దామోదర్ గౌడ, వాసు సిరిసిల్ల రవీందర్ తదితరులు రైతులు వారి వాదనలు వినిపించారు. లాసెస్ తగ్గించుకోవడానికి తర్వాత యాక్సిడెంట్స్ మీ దగ్గర కూడా ఉన్నాయి 7 or 8 ప్రయాణం. అవి కన్స్యూమర్ సెన్సిటివ్నెస్ ఇంప్రూవ్ చేయడానికి మీరే స్టెప్స్ ఏం తీసుకున్నారు? మేము మా అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ డి టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్గా అపార్ట్ చేస్తాం సార్. అపార్ట్ చేయాలి. ప్రోగ్రామ్స్ ఏం చేస్తారు? సేఫ్టీ ఆఫీసర్ ఏం చేస్తారు? అంటే మేము పొలంపోట కార్యక్రమం పెట్టుకొని ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామం సెలెక్ట్ చేసుకుని రైతులకు సేఫ్టీ ఆస్పెక్ట్ కాకుండా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. అది ప్లాన్. మరి షెడ్యూల్ ఏమైనా ఇస్తున్నారా? మీరు ఇప్పుడు ఎన్నో ఒకసారి వెళ్తారు, ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తారు? సార్ ఒక్కొక్క ప్యాంప్లెట్స్ ఏమైనా ప్రింట్ చేస్తారా? ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? స్కీమ్ ఏమైనా ఉందా స్పెసిఫిక్? ఎవరెవరు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు దాంట్లో? మేము ఒక సెక్షన్ స్టాఫ్ వాటర్ స్టాఫ్తో మా ఏఈఓ గ్రామ సర్పంచ్లు, మా డైరెక్టర్ వాళ్ళు, తర్వాత మన ఒక విలేజ్లో ఉన్నట్టు కొంతమంది కంపెనీస్లో వాళ్ళ విలేజ్ మా కంపెనీ ప్రతి విలేజ్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్ఫార్మర్ వైపు మేము ఒక్కొక్క చోట్ల మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. అది లాస్ట్ టైం ఏం చేశారో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఓకే, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు, ఒక మంత్ ఎన్ని చేస్తున్నారు, ఆ రిపోర్ట్ సబ్మిట్. ఒక 10 పైసలు మాకు తగ్గించాల్సిందిగా కోరుతూ, దాంతో పాటు సార్ అగ్రికల్చర్ సబ్సిడీ మన యాక్చువల్గా ఏంటంటే 5 HP వరకే మనకి ఇస్తున్నాం సార్. కానీ ఇప్పుడు
కాలం పారిపోయి నీళ్లు లేక అందరూ కూడా 7.5 కలపలేదు సార్. మాకున్న 80,000 కనెక్షన్లలో దాదాపు 60,000 కనెక్షన్స్ 7.5 పోయింది. ఈ 3 నెలల్లో జరుగుతున్న వ్యవహారం ఏంటంటే సార్ 100, 800, 1000, 1500 వరకు పోతుంది సార్. లిఫ్ట్ బోర్డు, ఆ బోర్డు వేసుకుంటే సార్ 15 HP 12 బైక్ 10 HP పెట్టుకోండి సార్. లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది సార్. అయిపోయి మనం టీచర్ కానుకోవడానికి ఆస్కారాలు. మేము కూడా సార్ మా సిబ్బంది కూడా కెపాసిటీస్ పెడుతున్నాం సార్. ఎక్కడైతే బాగా వోల్టేజ్ రాకుండా తక్కువ వస్తుంది కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పి మేము కెపాసిటీస్ పెడుతున్నాం. అది ఇప్పటివరకు కూడా దాదాపు 30-35 కెపాసిటీస్ పెట్టినాం. ఇంకో 35 ఆర్డర్స్ ఇచ్చాం కాబట్టి దాన్ని కూడా మేము తీసుకోవడం సార్. ఈ సబ్సిడీ అనేది సార్ 7.5 మీ ద్వారా గవర్నమెంట్కు రికమెండ్ చేస్తున్నాం సార్. ప్లీజ్, ఎందుకంటే నష్టం జరుగుతుంది సార్. కార్యక్రమం 4 రూపాయలు 87 పైసలు మేము జరుగుతున్నాం. సబ్సిడీ ఈ టైంలో మాకు రావడం లేదు. మేము ఇచ్చేది 500 కోట్లే, కానీ మాకు ఇంట్రెస్ట్ పడేది 400 పైసలు కొట్టు సార్. కానీ నాకు కూడా దాదాపు 700 పైసలు కొట్టు మాకు రావాలి సార్. ఒక 161 కోట్లు ఒకటి ఓన్లీ మాకు అనిమల్స్ దగ్గర తప్ప మిగతాదంతా గవర్నమెంట్ ఇస్తారు సార్. 600 పైసలు కొట్టు మాకు రావాలి సార్. సర్జరీ ఏమేం కాదు సార్. కాబట్టి ఈ తేడాన్ని గమనించి సార్ ప్లీజ్ మీ ద్వారా గవర్నమెంట్ మాకు 7.5 సబ్సిడీ వచ్చేట్టుగా చూడాల్సిందిగా తమకు మనవి చేస్తున్నాం సార్. మీ ఫోన్ పే నెంబర్ లేటెస్ట్గా పెట్టాలంటే మీ షిఫ్ట్లో వర్క్ ఎప్పుడు గట్టిగా నైట్ షిఫ్ట్ కూడా ఆపరేటర్స్ అరేంజ్ చేసి కన్జ్యూమర్లకు కూడా వాళ్ళ కాంట్రాక్ట్ రెక్టిఫై చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్టు ఈ 10-15 days మీకు చేస్తామని మీకు మాట్లాడుతున్నాం సార్. అలాగే రూట్ లైన్స్ మరి అస్టర్ ఫోర్స్ గురించి ఆ బడ్జెట్ బడ్జెట్ ప్రకారం ఎవరి ఇయర్ మేము ఇప్పటివరకు దాదాపు 14,000 కోర్సు వేయడం జరిగింది సార్. ఇప్పుడు కూడా ఇంకా ఎన్నో ఉన్నవి, అవి కూడా మేము ఆల్రెడీ కులాలకి క్రాప్ అయిపోయిన తర్వాత మేము కూడా మళ్ళీ ఒక సర్వే చేయించి మా యొక్క బడ్జెట్ ఉన్న ప్రకారం ప్రతి సెక్షన్కు ప్రతి మండలంతో చేసుకుంటూ పోతామని ఇస్తున్నాం సార్. అలాగే సీజనల్ మీటింగ్ కూడా అడ్వాన్స్ కన్వెన్షన్ మీద మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఇది కాకుండా అంబేద్కర్ కూడా చెప్పినట్టు మేము లోకల్ కూడా వెహికల్ వాళ్ళు కూడా వాళ్ళకు ప్రతి విలేజ్ చెప్పేసి రైతు వాళ్ళకు కూడా చెప్తామని కూడా చేస్తున్నాం సార్. తర్వాత కొన్ని చోట్ల మన్వాడ బోయపల్లిలో కొత్త కత్తిరిక సబ్స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ కోసం గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్లో ఇచ్చారు. కానీ సరైన ల్యాండ్ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల సబ్స్టేషన్ అక్కడ కట్టలేకపోతున్నాం సార్. అలాగే 1 KV బోయపల్లిలో ల్యాండ్ ఉంది, ప్రపోజల్ కూడా ట్రాన్స్పోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చారు. సో అది శాంక్షన్ అయిన వెంటనే అక్కడ కూడా సబ్స్టేషన్ ఇంక్రీజ్ వాళ్ళు చెప్పారు సార్. డైరెక్టర్స్ ఇచ్చేసినటువంటి విద్యుత్ అధికారులకు అలాగే రైతులకు మా యొక్క నేతలకు నా యొక్క నమస్కారాలు సార్. నేను సిరిసిల్ల పౌర్ణూస్ అనుబంధ సంఘాల ఐక్యవేదిక తరఫున మాట్లాడుతున్నాను సార్. నా పేరు తాటిపాముల దామోదర్. సార్, సిరిసిల్లాలో దాదాపుగా గత 30-40 సంవత్సరాల క్రితం సిరిసిల్ల మొత్తం కూడా హైలూమ్స్ ఉండే సార్. మన హైలూమ్స్ ఉన్న తరుణంలో సిరిసిల్ల వాసులను, చేనేత కార్మికులను భీమండి, సోలాపూర్, సూరత్ నుంచి సెకండ్ హ్యాండ్ చిన్నపాటి పవర్లు మొగ్గాలను తీసుకొని వచ్చి స్థాపించుకొని నడిపించుకుంటున్నాము. ఈ పరిస్థితిలో ఒడదొడుకుల వలన నడుస్తున్నటువంటి దానికి అప్పటి 2001లో ప్రభుత్వం సిరిసిల్లలో ఉన్నటువంటి పవర్ లూమ్స్ దృష్టిలో ఉంచుకొని మాకున్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి కొంత 50%
సబ్సిడీ పవర్ మీద ఇచ్చినారు సార్. అయితే మేము అప్పుడు తీసుకున్నప్పుడు పవర్ కార్మికులు ఏదైతే ఉన్నారో 4 మొగ్గాలు 4 పవర్ లూమ్స్ 5 పవర్ లూమ్స్ నడిపితే వారికి వేతనం రాక మేము పవర్ లూమ్స్లను పెంచడం జరిగింది. ఆ క్రమంలో పెరిగిన వాటి మీద మాకు విద్యుత్తు సెస్ వారు ఇచ్చినారు. మేము ఒక్కొక్క స్టేట్లో 4 అన్నదమ్ములము ఫ్యామిలీస్ కలిసి వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన దాని మీద ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఏదో టెక్నికల్గా ఒక చిన్న ఇష్యూను తీసుకొని అవన్నీ కూడా క్లబ్బింగ్ చేసి ఈ బ్యాక్ బిల్లింగ్ అని ఇతరత్ర కానీ లక్షలాది రూపాయలు శిక్షలో ఉన్నటువంటి ఈ నేత కార్మికులకు వేయడం జరిగింది. అవి కట్టేటువంటి పరిస్థితి లేక దాదాపుగా శిక్షలో ఇప్పుడు 5,000 నుంచి 6,000 మొక్కలు పవర్ మొక్కలు ఆగిపోయినాయి. దానికి సంబంధించిన దాని మీద కార్మికులు రోడ్డు మీద పడ్డారు, కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బ్యాక్ బిల్లింగ్లు ఈ యొక్క సమస్యను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే ఇప్పుడు 25 HP వరకు మీరు మీ ద్వారా విద్యుత్ సబ్సిడీ కొనసాగించాలి, 4th కేటగిరీగా ఉండాలని చెప్పాల్సి మీరు ప్రకటించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంగా ఈ బ్యాక్ బిల్లింగ్ ఏదైతుందో రద్దు చేసి మా యొక్క పవర్ లూమ్స్ అన్ని కూడా నడిచే విధంగా మీరు మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ ద్వారా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం సార్. ధన్యవాదాలు. 60-70% బాడీ ఉంటాయి ఖాళీ పోయింది. అయితే మేము 2017లో ఆగస్టులో ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు మా ఇంటికి దూరంగా విద్యుత్ తీగలు అనేవి ఉండేవి. 2022 ఆగస్టులో కురిసిన వర్షాల కారణంగా పైనుండి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము అభ్యంతరం తెలిపిన వద్దు, ఇంటికి దగ్గరగా ఉన్నాయి, కానీ వాళ్ళు పట్టించుకోవాలి. 23 జనవరి 30న కరెంట్ బిల్డింగ్ పైకి ఎక్కి కోతులు వచ్చినాయి. అప్పుడు ఆడుకుంటారు రైతులు వెళ్ళగొడతామని వెళ్ళిపోయినప్పుడు ఈ కరెంట్ ఈ చెయ్యి మొత్తం పైకి తింది రాక మొత్తం 60-70% కాలిపోవడం జరిగింది. అప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడు. డాక్టర్స్ 3 days వరకు మేము ఏం చెప్పాము, మీకు గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెప్తారు. అప్పుడు హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మేము దీనికి ఈ కరెంటు షాక్ వచ్చిన తర్వాత ఎంపీ గారికి ఎంపీడీసీఎల్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2023 మార్చి ఆర్ ఏప్రిల్లో ఈఆర్సీ ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు 2 years అవుతుంది, కానీ ఎవరు ఏమీ పట్టించుకోవడం లేదు. అయితే దీనికి సంబంధించిన అదే నష్టపరిహారం ఏమన్నా మీరు చేయగలరని కోరుకుంటున్నాము. అయితే మా ఇంటి ఒకరికే కాదు, చాలా ఇల్లు ఉన్నాయి అక్కడ, వాళ్ళందరికీ ప్రమాదంగానే ఉన్నాయి ఆ విద్యుత్ తీగలు అనేవి. వాటిని మా ఇంటి ముందు రోడ్డుకి వేయవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ మాది కుటీర పౌరులు, ఈ తెలంగాణ వ్యాప్తంగా కుటీర పౌరులకు సంబంధించిన సమస్య సార్. కుటీర పౌరులు అంటే 10 HP ఉన్న ట్రాక్టర్ పౌరులు వారికి సంబంధించిన సార్. కాబట్టి దీనికి సంబంధించిన ఉచిత విద్యుత్ కావాలి అనేది మా ప్రధానమైన డిమాండ్గా మేము మీకు లెటర్ చేయడం జరిగింది. అయితే ఆ లెటర్లన్నిటికీ కూడా మాకు సమాధానం ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే మేము చేస్తామని చెప్పి వివరణ కూడా వచ్చింది. అయితే మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని దృష్టిలో తీసుకెళ్లాలని చెప్తున్నాం సార్. ఎందుకంటే గతంలో ఒక 2001 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 10 HPలకు 50% సబ్సిడీ ఇవ్వడం జరిగింది, సంతోషం. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల్లో కాంపిటీషన్ అనుగుణంగా పక్క రాష్ట్రాలు తమిళనాడు కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చారు. సో ఆ ఉచిత విద్యుత్ వల్ల మళ్ళీ మేము కాంపిటీషన్ తట్టుకోవడం ఇది కష్టమైంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఈ కుటీర పౌరులు అంటే ఇంటర్నేషనల్ ఇచ్చే కాంపిటీషన్ మేము తరవేస్తాం కాబట్టి ఇది తీసుకోవడం జరుగుతుంది సార్. ముఖ్యంగా మీరు తీసుకున్న ఏంటంటే సార్, మీ వెనుకాల వ్యక్తిలో ఛార్జీలు నుండి అంచనా ఆదాయం అని పెట్టారు. కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే శక్తి మీకే ఉంటుంది. కాబట్టి ఈ ఉచిత విద్యుత్ 10 HP వారికి ఇస్తే పెద్ద నష్టం ఏముంటుంది సార్. పెద్ద వివిధ రాష్ట్రాలు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఆ కృషిగా 30-40 కోట్లు నేర్చుకుంది. కాబట్టి అది ముఖ్యమంత్రి తీసుకెళ్ళి ఈ 10 HP కాన్సెప్ట్ని
ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్ళి ఉచిత విద్యుత్ అనేది కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా చేయాలని చెప్పేసి మా 144 మందికి సంబంధించిన అప్లికేషన్లు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా సార్ 90% మంది పౌరులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 10 లోపలే ఉంటాయి సార్. దీన్ని అన్ని భారీ పరిశీలన సార్. ఈరోజు గుజరాత్ మహారాష్ట్రలో కూడా నూతనంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే భారీ టెక్స్టైల్ పరిశ్రమ వాళ్ళకు ఎంత ఎక్కువ విద్యుత్ వాడితే అంటే టెక్స్టైల్ ఉన్న భారీ పరిశ్రమలు కూడా ఎంత ఎక్కువ విద్యుత్ వాడితే వాళ్ళకు విద్యుత్తాన్ని తక్కువ చేస్తున్నారు. అలానే చిన్న పరిశ్రమలు మాత్రం ఉపయోగిస్తున్నారు. ఈ రెండు కాన్సెప్ట్లు వివిధ రాష్ట్రాలు ఏమైనా భారీ పరిశ్రమలు కూడా కాంపిటీషన్ కట్టబడుతుంది, చిన్న పరిశ్రమ కూడా కాంపిటీషన్ కట్టబడుతుంది. కాబట్టి ఈ నూతన ఒరవడిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలని విషయం నేను చెప్తున్నాం సార్. ఇక విషయానికి వస్తే ఇది ఈఆర్సీ సంబంధించిన కరెంటు సమస్య గురించి అయితే సార్ మా సిరిసిల్లకు సంబంధించిన మీటర్లు ఏవైతే పెడుతున్నారో ఆ మీటర్లు కొద్దిగా ఫాస్టేజ్ జరుగుతున్నాయి సార్. టెక్నికల్గా మేబీ మీరు అట్లా కాదన్నట్టు ఇక్కడ మాకు తెలిసిన అప్లికేషన్ సార్. మా సాయంత్రం 7 సాయంత్రం ఉంది. ఆ 7 సాయంత్రం 12 గంటలు నడిస్తే ఇంతకుముందు 8 కాదు నేను ఇప్పుడు ఎక్కువ 8 ఎందుకు కాదు నాకు అంతే తెలుసు సార్. ఎందుకంటే మీరు మీటర్లు మేము కరెక్ట్గా ఉంటాయి మేము చెక్ చేస్తున్నాం అని చెప్తున్నాం. మాకు తెలియదు కంపెనీ నాకు కూడా తెలుసు సార్. 3 ఏళ్ళ కింద మాత్రం 12 గంటలు 6 సాయంత్రం నడిస్తే ఎన్ని ఉంటుంది మరి అదే మీటర్ ఇప్పుడు ఎందుకు ఎక్కువ దొరుకుతుంది అనేది కూడా మేము దృష్టి సాధించాల్సిన అవకాశం ఉంది సార్. ధన్యవాదాలు. ఆసాంలో సమన్వయ కమిటీ లోపల చంద్రపేట పద్మనగరం ఈ మొత్తం డివిజన్ లోపల డబ్బుల లోపల 1750 మంది ఆసాం ఉంటారు సార్. అందరూ చిన్న పెద్ద రకరకాలు ఉంటారు సార్. 10 వార్డులు ఉంటారు, 15 వార్డులు ఉంటారు, 20 వార్డులు ఉంటారు, 30 వార్డులు ఉంటారు సార్. అలా ఏదైతే నాకు తక్కువ ఉన్న వాళ్ళంటే ఎక్కువ శాతం మంది ఉంటారు సార్. తక్కువ 10 వాడుకున్న ఎవరైతే ఉంటారంటే ఆసాం వ్యవస్థలో కూడా తక్కువ అంటే 10 వాడుకుంటారు. కొడుకు భార్య పిల్లలు బిడ్డ అందరు కష్టపడి పనిచేస్తారు సార్. అయినా మనకు 5,000 నోటే పోతారు. కాబట్టి మేము ఏమైందంటే ఈ చిన్న తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 వాళ్ళు పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొంచెం సేఫ్లో ఉంటారు, మంచిగా చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను సార్. 10 వాళ్ళకి సంవత్సరం వాళ్ళకి ఉచితంగా ఇస్తే వాళ్ళ కాలం నిలబడి కొడుకులు బిడ్డలు చదివించడానికి వాళ్ళు కొంచెం అవగాహన ఫెసిలిటీ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ మీ ద్వారా గవర్నమెంట్ కోరేది ఏంటంటే 10 వరకు ఉచితంగా ఇస్తే చాలా సంతోషంగా సార్. అలాగే ఇక్కడ సిరిసిల్ల కాడ 120 ఎస్ఎస్ఐ యూనిట్లు ఉన్నాయి సార్. 127 వాటి మీద మనకు కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. దానిలో ప్రభుత్వం బ్యాక్ కూడా సర్జన్ ఇంటిలో కూడా లక్షల రూపాయలు బిల్లు కొట్టి వాళ్ళ చేతులు పెట్టడం జరిగింది సార్. 2016 నుంచి 2023 దాకా బ్యాక్ బిల్ అనుకుంటా వాళ్ళకు లక్షల రూపాయలు బిల్లు కొట్టింది సార్. 2016 2023 దాకా మేము బిల్లు కట్టాం సార్. ఆల్రెడీ సబ్జెక్ట్ తోటి ₹4 వరకు గవర్నమెంట్ ₹4 మీరు ఇవ్వాల్సి వాళ్ళు ప్రకటిస్తే ₹2 గవర్నమెంట్ ఒక ₹2 తోటి మేము 2016 నుంచి 2023 దాకా బిల్లు కట్టాం. అయినా కానీ ఇవాళ మీరు ఎస్ఎస్ఐ స్వాస్థ్య ఇండస్ట్రీలో పేరు కాబట్టి మీకు సర్టిఫికేట్కి పరిగణించి మీకు మళ్ళీ ₹6 బిల్లు మళ్ళీ 2016 నుంచి 2023 దాకా మీకు బిల్లు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ బిల్లుని గడ్డంకే కావాలని చెప్పి మాకు ఒక కోర్టు ద్వారా రావడం జరిగింది సార్. అసలు అంటే మేము సర్టిఫికేట్ వేయడం మాకు తెలియదు సార్. ఒకసారి ఇక్కడ ఉన్నలోకి ఏంటంటే 10 వద్దమే వాడతామండి. 10 వద్ద వాడంటే 12 నుండి 24 సంవత్సరాలు ఉంటాయి. ఆ 24 సంవత్సరాలు కుప్పలు వేసుకొని 25 ఎంపీలు 25 రూమ్లకు నువ్వు ఎస్ఎస్సీ ఇవన్నీ చేసుకొని నువ్వు చేసుకుంటే నీకు బతి ఉంటుందని చెప్పి వాళ్ళు చేసినప్పుడు మీకు సర్టిఫికేట్ వెళ్ళిపోతారు. మీరు ₹8 బిల్లు కట్టాలి అని చెప్పి 2016 నుంచి 2023 దాకా వాళ్ళు చెప్పలేదు సార్. మాకు 2023 దాకా చెప్పకపోతే మేము ఆల్రెడీ మేము సబ్సిడీలో బిల్లు కట్టినాం. ఇవాళ మళ్ళీ లక్షల బిల్లు చేయాలంటే ఇవాళ 25 లోన్లు ఉన్న మనిషి దాదాపు 16 లక్షలు 17 లక్షలు 18 లక్షల దాకా 20 లక్షల దాకా 30 లక్షల దాకా చేస్తున్నారు. అవన్నీ ఎవరైతే వాళ్ళకి 25 లోన్లు ఉన్నాయి అవి అమ్ముకొని వాళ్ళు మొత్తం ఆ బిల్లు కట్టాలని కట్టలే పరిస్థితులు ఉన్నాయి సార్ ఇవాళ. కాబట్టి సత్యాన్ని కానీ బ్యాక్ బిల్లింగ్ కానీ మాకు మాఫీ అయింది. మాకు యథావిధిగా 2 సబ్సిడీ బిల్లు వేస్తే మేము ఈ సిరిసిల్ల వ్యవస్థ మొత్తం పవర్ మీద ఆధారపడింది సార్. ఇవాళ 15-20 ఏళ్ళు అయితే మాకు పనులు లేక మేము భార్య బిడ్డలు పోషించుకున్నాక మా గగనంగా ఉన్నాం ఇవాళ. కాబట్టి ఇవాళ మాకు ఈ సర్జరీ తోటి ఈ బ్యాక్ బిల్లింగ్ తోటి తలకైనట్లయితే ఊళ్ళో కాటేయగలుగుతాయి, కొందరు బీమాలంతా బాగా ఇబ్బంది అయితే నిజంగా బిల్లు ఎక్కడ కడతాను ఆల్రెడీ మీరు కట్టినానికి మళ్ళీ బిల్లు చేస్తారు. మీరు ఇది కరెక్ట్ కాదు మేము కట్టలేమని చెప్పి వాళ్ళు ప్రతిసారి నాయకుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఈ వస్తువులు కడిగరిస్తలేదు సార్. ఇవాళ ఏంటంటే ఇవాళ సాగరాన్ని ఆడ సాగరాన్ని అంటున్నారు సార్. 20 సాధ్యం సార్. వాళ్ళు భార్య చేసుకుంటేనే వాళ్ళకి వెళ్తారు సార్. అటువంటిది ఇవాళ ఆయన 15 లక్షలు బిల్లు వచ్చింది సార్. ఆ బిల్లు ఏ రకంగా కడతారు సార్. ఇవాళ ఒకటి పూర సీనియర్ సార్. ఆయన కానీ
ఆయనకి 20 సంవత్సరాలు ఉన్నాయి సార్. 20 సంవత్సరాలు సున్నా ఆయనకైతే 30 లక్షలు బిల్లు ఇస్తారు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. సిరిసిల్ల వ్యవస్థ అనేది కనీసానికి 20 ఏళ్ళు పడలేదు. సిరిసిల్ల ఈ పవర్ పరిశ్రమ నడిస్తేనే సిరిసిల్ల నడుస్తుంది సార్. సిరిసిల్ల నడవాలంటే పవర్ నడవాలి. దీని మొత్తం మెయిన్ అంటే సిరిసిల్ల కావాల్సింది ఏంటంటే పెట్టుబడి, కానీ రాబడి కావాలంటే పరిశ్రమ నడవాలి. పరిశ్రమ 20 ఏళ్ళ పరిశ్రమ బిల్లులతోటి సతమవుకుండా కార్యక్రమం ఏ రకంగా పోషించుకోవాలి అనుభూతిగా సాధించడం జరిగింది సార్. ఇవాళ దాదాపు 12-13 మంది గురిపెట్టుకోవడం జరిగింది. వారు రకరకాల ఇబ్బందులు పడకుండా కార్యక్రమం పోషించుకుని కూడా గురిపెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఏంటంటే సార్, ఇవాళ పెద్దలను చూసి మనం మాకు మెసేజ్ అయ్యిందని అలాగే ప్రకటించి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంటంటే యజమాని సార్, యజమాని ఆసాం ఉంటాడు, ఆసాం తర్వాత కార్మికుడు ఉంటాడు సార్. యజమాని మంచి చేతిలోనే ఉన్నాడు, అమ్మగారి మంచి చేతిలోనే ఉన్నాడు. ఇవాళ ఆసాంకి వచ్చింది బాధ. ఇవాళ నేను 2016లో ఏదైనా వస్తువు తీసుకున్నాను సార్, అప్పుడు 2 రూపాయలు సార్ 2023 దాకా వచ్చే వరకు అది ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున చిన్న బోనాల గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సువర్ణ అనే విద్యార్థి కుక్కకాటుకు గురికాగా జిల్లా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి చిన్న బోనాల గురుకుల పాఠశాలకు ముందు తల్లిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. చిన్న బోనాల గురుకుల హాస్టల్ లోపల విద్యార్థిని కుక్కకాటుకు గురి కావటం బాధాకరమని, హాస్టల్లో వాచ్మెన్ అటెండర్ ఉన్నప్పటికీ కుక్కలు లోపలికి ఏ విధంగా ప్రవేశించాయని అన్నారు. అక్కడ ఉన్న వాచ్మెన్ నిర్లక్ష్యంతోనే కుక్కలు లోపలికి ప్రవేశించాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్, మల్లారపు ప్రశాంతులు అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరిపడా బాత్రూంలు లేక ఇబ్బందులు పడుతున్నారని, పాఠశాల ఆవరణం చెత్త పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, బాత్రూంలు పాడైపోయి ఇప్పటికే 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బాగు చేయించకపోవటం ముమ్మాటికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యం అన్నారు. బాత్రూం దగ్గర దుర్వాసన వస్తుందని, కోతులు కూడా పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి గురుకుల పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. విద్యార్థినికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు రాకేష్, మనో, అభిషేక్, వినయ్, విద్యార్థిని తండ్రి డేవిడ్ రాజ్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినములో మా కుమార్తె సువర్ణ కుక్కకాటు గురైంది. కుక్కకాటు గురైంది కనుక లోపల పోయి చూసినప్పుడు మాత్రం బయట కుక్కలు కాక లోపల కుక్కలు లేవని చెప్పని రావని చెప్పి ఎన్నో రకాలు చెప్పినారు. వాస్తవంగా కుక్కలు మాత్రం లోపలికి వస్తున్నాయి, కుక్కలు కరిచినాయి కూడా. కాబట్టి అది మంచి కుక్కలు చెడ్డ కుక్కలు అంటే కుక్కలు లేవంటారు, ఒకసారి కుక్కలు ఉన్నాయంటారు. అది మంచి కుక్కలు చెడ్డ కుక్కలు అంటే బయట కుక్క చెడ్డ కుక్క అంటారు, అది మంచి కుక్క అంటారు. కాబట్టి భయంకరమైన గాయములైనవి. లోపల పోయి చూస్తే మొత్తము జంగల్ లెక్క చెట్లు ఎక్కడ పరారు గోడ పని చుట్టూ మొత్తం పూర్తి చెట్లతో పుట్టలతో నిండి ఉన్నది. కాబట్టి దీని ద్వారా ఈ పిల్లలకు లోపల మరుగుదొడ్లు సరిగా లేవు. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు నడుస్తూ పోతున్నారు, బాత్రూమ్ గంట పోతే కాలు జారి పడ్డ పిల్లలు కూడా సంఘటన ఉంది. ఇక్కడ జారి పడ్డరు కూడా. ఆ పెట్ల సైడ్కి పోతుంటే మాత్రం సర్పములు కూడా ఉన్నాయి. 2-3 సార్లు చెప్పిరట. చివరికి 2-3 పిల్లలు భయపడ్డారు పాముల గురించి. తర్వాత బాత్రూమ్ కూడా క్లీన్ లేవు. పిల్లలను కూడా కుక్కలు కూడా కరవడం జరుగుతుంది. కనుక ఇది తగినటువంటి స్టాఫ్ కూడా సరిగా లేరు. ఎందుకంటే చెప్పంటే ఇక్కడ వాచ్మెన్లు ఎవరున్నారు, బయట చుట్టూ గోడ మీకెళ్ళి కుక్క దుంకిందంటే చుట్టూ పరిశీలన చేస్తే కుక్కలు మాత్రం దుంకే స్థానం ప్రసక్తే లేదు. ఇక్కడ కిందికి వెళ్ళాల్సిందని చెప్పండి, ఇక్కడ రావాల్సి ఉంటుంది. కాబట్టి కుక్కలు కూడా రాలేవు, దుంకలేవు అని చెప్పి అన్నారు. కానీ ఖచ్చితంగా మాకు దుంకి కరిచినాయని చెప్పి అంటున్నారు. ఇది ఏది కూడా మాకు పూర్తిగా వివరణ లేదు. కాబట్టి మాకు తగినటువంటి మా పిల్లల విషయంలో ఇంకా 600 మంది పిల్లలు ఉన్నారు కనుక ఎవరికి ఎలాంటి బాధ్యత లేదు. ఎవరికి ఇలాంటి జరిగితే చాలా కష్టమైన పరిస్థితి. మేము తల్లిదండ్రులు చదువుకుంటున్న కావచ్చు అంటాం. మా పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టల్ ఎన్ని శ్రమలు పడుతున్నారు, కుక్క కాటు గురవుతున్నారు, బాత్రూమ్ జారి పడుతున్నారు. అదే కుక్క మెడకాయ కడితే చచ్చిపోయింది. మా కుమార్తె దక్కపోయేది. కాబట్టి నా బిడ్డను కాపాడుకోవడానికి ఎన్నో కష్టపడి చదివి జ్ఞానవంతులు అవుతుందని చెప్పండి. ఇప్పుడు కుక్క కాటు గురైపోయి హాస్పిటల్ ఉంది. కాబట్టి దీనికి తగినటువంటి పరిష్కారం మీరే గవర్నమెంట్ చూసుకోవాలని మనవి చేస్తున్నాను. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడానికి హర్షిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కావటి మల్లేశం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడానికి హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్,
ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్ హాజరై కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ప్రకటిస్తామని తెలిపారని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి బీసీల శాతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిందని వెల్లడించారు. నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని, దానిని ఆమోదించడానికి హర్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తమ్ముడు ఇటు చూడు. నేను ఫస్ట్ నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ శాతాన్ని, బీసీల రిజర్వేషన్ను ప్రకటిస్తాం, బీసీలకు అండగా ఉంటామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా తెలియజేయడం జరిగిందో దానికి అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టి బీసీల శాతాన్ని నిర్ణయించి దాన్ని 42%గా నిర్ణయం తీసుకొని నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం కూడా జరిగింది. ఆ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ, యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగు వేయాలంటే పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు విద్యా రంగంలో కావచ్చు, ఉపాధి కల్పనలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు అవకాశాలు కల్పించాలి, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వేషన్ను అందరూ బీసీలు ఉపయోగించుకొని కృతజ్ఞతాపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేసుకొని బీసీ ప్రజలందరితో ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. జై కాంగ్రెస్. కామారెడ్డి బహిరంగ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాట ప్రకారము 42% బీసీల రిజర్వేషన్ ప్రకటిస్తామని చెప్పగానే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ఆమోదించి బిల్లు పెట్టడం జరిగింది. ఇది బీసీల ఐక్యత, స్థానిక సంస్థల గురించి మరియు వైద్య విద్య గురించి మరియు బీసీల రిజర్వేషన్ పెంపుల చాలా ప్రాముఖ్యత ఇచ్చినందుకు మేము గర్విస్తున్నాము. ఇది రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, రాహుల్ గాంధీ గారికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులు అందరికీ ఆది శ్రీరన్న గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. నిన్నటి రోజున
జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లును ప్రతిపాదించినటువంటి శుభ సందర్భంలో ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే బీసీ శాఖ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఉన్న మంత్రులందరికీ కూడా ఈరోజు మేము తంగలపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం జరిపి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రం మొత్తంలో బీసీలందరూ గర్వించదగ్గ విషయం. నిన్నటి రోజున యుద్ధ ప్రాతిపదికన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లును 29% ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును 42% వరకు ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం అనేది నిజంగా గర్వకారణం. మన దేశంలోనే ప్రప్రథమంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో భాగంగా ఇది యొక్క శుభసూచకం అని నేను భావిస్తున్నాను. మాట ఇచ్చిన ప్రకారం స్థానిక సంస్థలలో అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, ఉద్యోగ కల్పనలో అయితేనేమి బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా 42% రిజర్వేషన్ అంటే నిజంగా గర్వించదగ్గ విషయం. అలాగే ఈరోజు అసెంబ్లీలో కూడా మరొక ఎస్సీ రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపజేయాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మన ప్రభుత్వం నిజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎంతో మేలు చేసే దిశగా ముందుకు పోతుంది. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా గత ప్రభుత్వంలో వివక్ష గురి చేసినటువంటి బీసీ, ఎస్టీ, మైనారిటీలను వివక్ష గురి చేసినట్టు కాకుండా ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ పెద్దపీట వేసి ఎన్నో ముందు రంగాలలో అభివృద్ధి చేసే దిశగా మా ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిన్న బోనాల గురుకులంలో కుక్క కాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభల్లో ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకుల హర్షం. మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 17వ వార్డులో ఉచిత వైద్య శిబిరం. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ముందు ధర్నా. ఎన్నికల హామీలో భాగంగానే బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ ప్రక్రియని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.